ఇది అసలు కథ. నిన్న జగద్గిరి గుట్టలో నిన్న రాజ్యాధికార పార్టీ ఆర్ఆర్పి ఆవిర్భావ సభ జరిగింది. చాపర్తి కుమార్ గాడ్గే, సీనన్న సత్యనారాయణ అన్న మాడలయ్య హాల్ జగద్గిరి గుట్టలో జరిగింది. అన్న చాపర్తి కుమార్ గాడ్గే అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మైక్ ఇచ్చేసి ఇంకోటి అన్న రండి. బాగా అన్నీ పెట్టు. అసలు ఏం జరుగుతుందో నిన్న అంటే సబ్జెక్ట్ ఉన్న బిడ్డలతో ట్రావెల్ అయితే మనకు కూడా సబ్జెక్టు పెరుగుతుంది. ప్రతి బిడ్డ నిత్య విద్యార్థినే. వాస్తవంగా నాకు అన్నీ తెలుసు, నేనే పోటుగాని అని ఎవరైతే విర్రబీగుతారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయే ఆస్కారాలు మాత్రం ఉన్నాయి. నిజంగానే బీసీల అస్తిత్వం ఎందుకు జరగట్లేదు? బీసీల కోసం అన్ని పార్టీలు వచ్చినా ఎవరు పార్టీలను ఎందుకు దేకట్లేదు? అసలు ఒక రజక బిడ్డ బీసీల కోసం ఆత్మ త్యాగానికి రెడీ అయిన బిడ్డ, బీసీల కోసం త్యాగానికి రెడీ అయిన బిడ్డలు మాత్రం పైకి రావట్లేదు. మరి ఇటువంటి చాపర్తి కుమార్ గాడ్గే అనే బిడ్డ ఒక రజక బిడ్డ ఇప్పటికే రజక రిజర్వేషన్ పోరాట సమితితో ముందుకొచ్చిండు. తర్వాత ఎందుకు రజకులకు సాకలి కులం వాళ్ళకు కూడా ఎందుకు రాజ్యాధికార పార్టీ దిశగా మనం ఎందుకు వెళ్ళకూడదని ఒక ఆలోచన చేసి భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రతి కులంలో రాజ్యాధికారం దిశగా ఎందుకు వెళ్ళకూడదని నిన్న బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకున్నారు. అందుంచే అన్న మాటల్లోనే విందాం అసలు ఏం జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించింది, రజకులకు సంబంధించింది, వడ్డరులకు సంబంధించింది ఏం జరగబోతుంది, అసలు ఏం చేయబోతున్నారు అనేది ఒక్కసారి అన్న మాటల్లోనే వెళ్దాం. అన్న వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న ఎట్లా చూస్తారన్న నిన్న ఎందుకు రజక రాజ్యాధికార పార్టీ ఆర్ఆర్పి ఆవిర్భావ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు రజకులు ఎంతమంది ఈ రాష్ట్రంలో? ఓన్లీ రజకులతో ఈ రజక రాజ్యాధికార పార్టీ అనేది సాధ్యమవుతుందా? 100కు 200% సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే మేము ఈ నేల మీద అంటే ఈ భూమి మీద మనిషి పుట్టిన నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు, మనిషి పుట్టుక నుండి చావు వరకు అంటే ప్రతి కార్యక్రమానికి ఒక రజక బిడ్డగా, ఒక చాకలి బిడ్డగా పనిచేయడము, వారి బట్టలు విండడము, ఇంటింటికి పోయి బట్టలు జమ చేసి నెత్తి మీద పెట్టుకునే చెరలో బట్టలు విండి సాయంకాలం వేళ వాళ్ళకు వేసి అన్నం అనుకుని మా జీవులకు ఈ సమాజానికి అనేక సేవలు చేస్తున్నాం కూడా. ఒక చాకలి బిడ్డకు జరిగిన ఏదైతే నేను తీసుకున్న నినాదం రాజ్యాధికార పోరాటం 2018 ప్రధానంగా అసలు ఎందుకు ఈ పోరాటం చేయాల్సి వస్తుందంటే మనం తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం మన కళ్ళ ముందు జరిగింది. కానీ స్వరాష్ట్ర పోరాటంలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినా అక్కడ నేనైతే బీసీ, ఒక చాకలి బిడ్డగా బీసీని, కానీ అక్కడ బీసీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. మా పరకాల నియోజకవర్గం వచ్చేసరికి ఒక రెడ్డి, మాది రెడ్డి. మేము తెలుగుదేశం పార్టీలో గెలిపించుకుంటే 3 నెలలకే ఆ పార్టీలో కలిసిండు. అక్కడే అప్పుడు అనిపించింది అంటే ఈయన ఒక రెడ్డి అయి ఉండి పార్టీలో కలిసిండంటే ఆయన సంపాదన మీద పడ్డది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల మీద దెబ్బ కొట్టాడు. తెలుగుదేశం పార్టీ తెలుగుడి ఆత్మగౌరవం పోరాటం ఉంది వచ్చినది. ఆ పార్టీలో మేము 20 ఏళ్ళ పనిచేసినాము. 3 నెలలు గెలవంగానే అలా కలిసిండని ఇక ఇక్కడ మన అగ్ర కులాలు కాదు, అగ్ర కులాలు అంటే ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులాలు కాదు, ఈ తెలంగాణకు మా పరకాలకు జనాభా 60% మేము ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నాం. ఈ బీసీలకే రాజ్యాధికారం అని నేను అప్పుడు రజక రిజర్వేషన్ పోరాటం రాష్ట్ర అధ్యక్షులకి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అంటే అప్పుడు అనిపించింది ఒక కులం ఓట్లెత్తే గెలవము, బీసీలు అనేది ఒక కులాలు కాదు ఒక కుటుంబం అనే నినాదం తీసుకొని బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక మనకు ఇక బతుకులు మారతాయని కేసీఆర్ చెప్పిండు. కానీ బతుకులు మారడం కాదు, అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్గాలు మాత్రం ఆధిపత్యంగా వచ్చి ఆర్థికంగా రాజ్యాధికారంగా ఉన్నారు. బీసీలకు రాజ్యం రావాలంటే రాజకీయ పోరాటం చేయాలి, రాజ్యాధికార పోరాటం చేయాలి. తప్పకుండా రజకులు మీరు అడిగినట్టు రజకులు ఇంటింటికి పోయి బట్టలు
పిండి వస్తాం కాబట్టి ఈ సమాజము ఆడబిడ్డగా కొలుస్తుంది మమ్మల్ని. మేము ఏదైతే చెప్తామో ఆ వాడికి ఏమవుతుంది, ఈ వాడికి ఏమవుతుంది, ఊర్లో అన్ని వాడాలి మీయే కాబట్టి మీ దగ్గర మా మాట మీద మా చేసే సేవ మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ సమాజాన్ని మార్చేందుకు రాజ్యాధికార పోరాటము మా మాట నుంచి, మా పోరాటం నుంచి సమాజానికి బీసీలకు రాజ్యాధికారం అందించే ఆత్మగౌరవ నినాదము ఒక అధికారమే మన జీవిత లక్ష్యమని నేనైతే పూర్తి స్థాయిలో 10 ఏళ్ళ కంచి రాజ్యాధికార పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు చేసిండు, సైకిల్ యాత్రలు చేసిండు, ఢిల్లీలో చేసిండు, తెలంగాణలో చేసిండు, గల్లీలో చేసిండు. ఇంత బీసీ వాదం పెట్టుకొని ముందుకెళ్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అటువంటి పెద్ద మనుషులు కావచ్చు, చాపర్తి కుమార్ గాడ్వే అటువంటి పెద్ద మనుషులు కావచ్చు, జక్కని సంజయ్ అటువంటి పెద్ద మనుషులు కావచ్చు, నిజంగా మీకు ఆత్మ సంతృప్తినిచ్చిందా? మీ వాదం మీద మీరు కట్టుబడి ఉంటున్నారు, కానీ ఆ వాదం ఎటుపోతుంది, ఏ దొంగలు ఎత్తుకపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఏమన్నా కొంచెమన్నా సోయికి వచ్చిందా? మన తెలంగాణ ప్రజలు ఒక నమ్మకమైన నిజాయితీ కలిగిన వ్యవస్థ. ఎందుకంటే తెలంగాణలో అత్యంత పేద వర్గాలు కావాలంటే బీసీలే. ఈ రెడ్డి కాపు, రెడ్డి ఆంధ్ర కాపు వీళ్ళు అంటారు కదా, ఇది వాళ్ళను కమ్మోళ్ళు, బాపనోళ్ళు, వీళ్ళంతా డబ్బున్న వ్యవస్థలు. మా పోరాటాలు ఈ సమాజం మార్పు కావాలంటే మా ప్రాణాలను త్యాగం చేయాలి. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రంలో మన బిడ్డలు 1200 బిడ్డలు త్యాగాలు చేసినాయి. కానీ ఆ త్యాగాల మీద భోగాలు అనిపించేది ఎవరంటే ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులాలు. మరి ఈ కులాల నుండి మనం స్వతంత్రం తెచ్చుకోవాలి అంటే రాజ్యాధికార పోరాటం చేయాలని మా ప్రాణాల కోసం బత్తుల సిద్ధేశ్వర్ పటేలు, నేను, చాపర్తి కుమార్ గాడ్గే, జక్కని సంజయ్ నేత, మేము ముగ్గురం కలిసి ఆమరణ దీక్ష హైదరాబాద్లో చేసినాము, ఢిల్లీలో అన్న 21 రోజు చేసిండు, సైకిల్ యాత్ర చేసినాము, పాదయాత్ర చేసినాము. మా యాత్రలు మీరు చెప్పినట్టు మా పోరాటాలు ఈ సమాజానికి ఎందుకు చేరుకోలేకపోతున్నాయి అనేది మేమే అప్పుడప్పుడు ఏడుస్తాం కూడా. ఎందుకు ఏడుస్తామంటే మనకు పత్రికలు లేవు, మనకు మీడియా లేదు. ఎందుకు లేదంటే దోపిడీ పార్టీలో ఉన్నాయి, వాళ్ళ చేతిలో కబంద్ హస్తాల్లో పెడుతుంది. మేము ముగ్గురం కలిసి ఎంత దూరం పోగలుగుతాం, ఎన్ని ఇండ్లకు చేరుకోగలుగుతాం? మా కులము చిన్న కులం, రజక అంటే ఒక చిన్న కులం. ఈ చిన్న కులం చెప్తే నువ్వు చెప్పినవా? ఎంతమంది ఉన్నారన్న రజకులు? 12 లక్షలు ఉంటారు, 13-14 లక్షలు ఉంటాం. మేము మినిమం 4.5 వాళ్ళు లెక్కలు చూపెడుతున్నారు, కానీ మేము 6% ఈ తెలంగాణ బీసీ కులాల లెక్కలన్నీ తక్కువ చేసి చూపించిన ఘనత కేసీఆర్కి చెందింది. ఆయన లెక్కలే బయట చెప్పలే, ఈయన బయట చెప్తే తక్కువ చూపెట్టాడు. అంటే ఈ వ్యవస్థలో వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే ఏ మూల కూర్చున్నా ఒక ముక్క పడుతుంది అన్నట్టు మా పోరాటాలన్నీ ప్రజలకు చేరుకునేందుకు ఇవాళ మన మీడియా ఉన్నది, ప్రజా వాయిస్. ప్రజల పక్షాన నిలబడతాం. మన వాయిస్ ద్వారా ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు? మన బీసీలో చూస్తారు. ఇలా కనీసం మన బీసీలో కూడా ఇంకా సోయి అత్తలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక రజక బిడ్డగా చెప్తున్నా, ఈ ప్రాణాలు నాయి కాదు, ఈ సమాజం కోసమని నేను చెప్తున్న సందర్భంలో ఆ వచ్చిన సమస్యను ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, ఏదైతే పోరాటం కావచ్చు, ఆ 4 గ్రూపులలో ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు, కనీసం సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు, లైక్ కొట్టలేకపోతున్నారు. కొంచెమైనా మనం ఆలోచించుకోవాలి. మనము ఈ వేదిక ద్వారా, వేదిక ద్వారా బీసీలు అంటే ఎవరో తెలుసా? ఈ నేల పుత్రులో మనం, అంటే ఈ భూమి మీద మనం ఉత్పత్తి కులాలం. మనం ఉత్పత్తి చేస్తేనే ఈ సమాజంలో అనేక జీవరాశులు, మనుషులు బతకడం జరుగుతుంది. ఏ ఉత్పత్తి చేస్తున్నాం? ఇలా ఒక పద్మశాలి బిడ్డను చూసుకుందాం, ఒక నేతన్న బిడ్డను చూసుకుందాం. మనిషి, మన తల్లి నవమోసాలు అంటే 9 నెలలు మోసి మనకు జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చిన పసిపాప బయటి ప్రపంచానికి రావాలంటే ఆ పుట్టిన పసిపాపకు 21 రోజు మొదటి కుళ్ళ కూడతారు. అంటే ఆ ఒంటి మీద బట్ట నేసింది మన పద్మశాలి బిడ్డ. ఆ బిడ్డను ఆ 21 రోజు నాడు ఆ బట్ట కట్టి, ఆ నెత్తి కుళ్ళ కట్టి బయటికి తీసుకొస్తే అంత ఆత్మగౌరవం ఇచ్చింది ఆ పద్మశాలి బిడ్డ, ఆ నేతన్న బిడ్డ. ఇలా నేతన్న బిడ్డ ఎక్కడుంది? సిరిసిల్లలో ఆత్మహత్యలు ఉన్నాయి. సిరిసిల్లలో ఎవడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవడు మంత్రి ఉన్నాడు మనకు అందరికీ తెలుసు. మరి అక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు? పద్మశాలిలో ఉన్నారు కదా, బీసీలో ఉన్నారు కదా. 100కు 200% బీసీలో ఉన్నారు.
పద్మశాలి 80,000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ బట్ట పద్మశాలి మనకు ఆత్మగౌరవం ఇస్తే సిరిసిల్లలో 80,000 పద్మశాలీలు ఉంటే పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే గాడు. పద్మశాలలో పోటీ చేస్తే ఆ కులపులకు ఓట్లు వేసుకోరు. ఒకటి, షేర్లింగంపల్లిలో 1,00,000 మంది ఒడ్డెర బిడ్డలు ఉన్నారు. ఓటు బ్యాంకు 1,00,000 ఒడ్డెర బిడ్డలు ఉన్నారు. ఒడ్డెర బిడ్డ నిలబడి ఆ 1,00,000 ఆయనకు ఓట్లు వేసుకున్నా కూడా ఏ కులం అవసరం లేదు. ఇక బీసీలలో వచ్చినోడు వస్తాడు, అభిమానం కొద్ది పార్టీ మీద ఒట్టిగానే గెలుస్తారు. ఆడ సిచ్యువేషన్ అట్లనే ఉంది అన్న. ఇంకా అట్లా ఆ బట్ట నేచర్ చేనేత ఆ బట్టకు పట్టిన మురికి మైలను శుద్ధి చేసిన ఈ రజక బిడ్డ చెప్తున్నా, ఈ సమాజానికి మనిషికి ఆత్మగౌరవం ఇచ్చే చేనేత అయితే ఆ ఆత్మగౌరవానికి ఆరోగ్యాన్ని అందించింది, శుభ్రతను పరిచయం చేసింది ఈ రజక బిడ్డ. చరిత్ర సంత్ గాడిగే బాబా. ఇవాళ మన ఇంటికి స్వచ్ఛ భారత్ అని వస్తుంది కదా, చెత్త తీసేటది. తన జీవితకాలం మొత్తం ఈ సమాజానికి ఊరూరి పోయి చెత్త ఊడ్చి సాయంకాలం వేళ అనేక ప్రజలకు మనం శుభ్రంగా ఉండాలి, మనకు అంటు రోగాలు దోమల వల్ల రోగాలు వస్తే మనకు ఆర్థిక వనరులు అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే ఇవాళ ఈ దేశంలో గోరక్షశాలలు మొట్టమొదటిసారిగా ఆయనే పెట్టాడు సంత్ గాడిగే బాబా. అదే రకంగా పాఠశాలలు ఏర్పాటు చేసిండు, అదే రకంగా అనేక అనాథ శరణాలయాలు ఏర్పాటు చేసిండు. ఇవాళ నేను చెప్పాను కానీ మన మహారాష్ట్రలో నేను ఒక మాట నా నోటి నుండి అన్నది కానీ ఈ దేశానికి స్వతంత్రం నడిపిన గాంధీ అని మీరు అంటున్నారే, మీరు అంటున్న గాంధీ తాత ఇదే సంత్ గాడిగే బాబా ఇంటికి పోయి, అయ్యా మీరు ఇన్ని రకాలుగా సేవలు చేస్తున్నారు, ప్రజలు మీ గురించి చెప్తున్నారు, మీరు మీ ఆస్తులు ఎంత అని అడిగిండు. ఆయన ఒక మాట చెప్పిండు, నా చేతిలో చీపిరి, నా నెత్తి మీద ఒక మట్టి చిప్ప. గాడిగే అంటే మట్టి చిప్ప మరాఠీలో. ఈ చిప్పలో నాకు ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటా, ఇక్కడ శుభ్రత చేస్తా. అలాంటి ఒక మట్టి పాత్రలో చపాతి తిని చీపిరి బట్టి ఈ సమాజానికి శుభ్రతను పరిచయం చేసిన నా బిడ్డ కూడా ఈయన, మా మహనీయుడు కూడా ఒక రజక బిడ్డే. మరి తెలంగాణ ఒక దిక్కు స్వతంత్ర పోరాటం జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ చాకలైలమ్మ ఉన్నది. మన తల్లి తెలంగాణ తల్లి వీరనారి చాకలైలమ్మ అని మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం కోసం ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. ఆనాడు ఆమె ఈ బట్టలు విండితే ఈ అన్నం మరి ఇవాళ పొద్దున ఉంటే సాయంత్రం పాసిపోతుంది, నా 5 పిల్లలు ఒక బిడ్డను దాదాలంటే నేను ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని వ్యవసాయం చేసింది. ఇంకో దొర దగ్గర పోయి 40 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తే నా బట్టలు విండేట ఆమె చాకలమ్మే వ్యవసాయం చేస్తుందని ఆ విష్ణు రామచంద్రారెడ్డి గుండాలను ఇచ్చి ఆ పంటను ధ్వంసం చేయమంటే ఆ కలిసే కొడవలతోటి తిరుగుబాటు చేసింది చాకలైలమ్మ. అక్కడ మొదలైన పోరాటం దున్నేవాడి భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పోరాటం. మరి అంత పోరాట యోధులు. ఈ రకంగా వీళ్ళందరి అంటే కుండను మనమే తయారు చేస్తున్నాము, బట్టను మనమే నేస్తున్నాము, అదే రకంగా అనేక పనులు. ఇవాళ మన మనిషి బతకాలంటే ఇంత తినాలి కదా, బువ్వ పండు తినాలి కదా, ఆ బువ్వను పండించే రైతన్న ఇవాళ మున్నూరు కాపు తెలంగాణలో. ఆ రైతన్న పరిస్థితి మనకందరికి తెలుసు. ఆ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, ఇంకా ఆ రైతు కుటుంబాలు ఇంకా కార్లలో తిరుగుతలేవు. ఆ రైతు ఇవాళ ఏసీ హాల్లో కూర్చోలే, కానీ ఆ రైతు పండించిన పంట, ఆ చెమట చుక్కల నుంచి వచ్చిన ఆహారం తిని ఇవాళ అగ్రకుల దోపిడీ వర్గాలు ఏసీ హాల్లో కూర్చొని రాజ్యం వెళ్తున్నారు. మరి ఇవాళ మనం రైతన్నం మనమే, నేతన్నం మనమే, చాకి అన్నం మనమే, అనేక కులాలు, బీసీ కులాలు, సబ్బండ వర్గాలు ఈ నేల పుత్రులు. కాబట్టి మన ఆత్మగౌరవము బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా ఓటు అనే ఆయుధంతో మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం మనం వేసుకున్న మన వాళ్లకు మనము రాజకీయ చైతన్యం కల్పించడం ఒక ఎత్తు అయితే, అగ్రకుల నాయకులను తిట్టడము, అగ్రకుల నాయకులను తిట్టినా పర్లేదు, కానీ అగ్రకుల ప్రజలని తిట్టడం ద్వారా బీసీలకు ఒరిగేది ఏమున్నది? ఇక్కడ మనం ఒకటే అన్న, నా అనుభవం చెప్తున్నా. నాకు 30 ఏళ్ళ ఈ ప్రజా ఉద్యమాలు కానీ కమ్యూనిస్ట్, అప్పుడు మద్దికాయల ఓంకారు నర్సంపేట అసెంబ్లీ టైగర్ అంటారు ఆయన శిష్యుడిగా నాకున్న అనుభవం ఏంటంటే, అగ్ర కులం అంటే వాళ్ళు కాదు, అగ్ర కులాలు అంటే మనం. అగ్రం అంటే మొదటి భాగం అంటే ఎక్కువ భాగం, అగ్రం అంటే ఎక్కువ భాగం. 56% మనం అనుకున్నాం, 130 కులాలు అనుకున్నాం అని మనది. కానీ ఆ దోపిడీ వర్గాలు మనల్ని ఈ మహనీయుల చరిత్ర ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రతి వేదిక ద్వారా ఐలమ్మ పోరాటము, సంత్ గాడిగే బాబా ఈ భావజాలము,
అంబేద్కర్ గారి గురించి ఓటు ఆయుధాన్ని ఇట్లా మానవుల జీవితకాల పోరాటాలు ప్రజలకు అందిస్తున్నాను నేను ఒక చాకలి బిడ్డగా. కానీ ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాలు నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పను, ఎందుకంటే నాకు ఆ పేర్లు చెప్పేంత ఓపిక కూడా లేదు. దొంగల ముఠావి చెట్టు పేరు చెప్పుని ఇలా కాయలు అమ్ముకుంటున్నారు. అందుకే తెలంగాణకు పట్టిన దరిద్రం ఏంటంటే తెలంగాణలో ఒక సంఘం పుడితే ఒకడికేమో పైసలు కావాలి, ఇంకొకరికేమో పదవి కావాలి. అదే తెలంగాణలో ఒక సంఘం పుడితే ఆంధ్రలో వానికి సంఘం పేరే ఉండదు, వారి సంఘం కమిటీ ఉండదు, కానీ జాతీయ అధ్యక్షులు అంటారు. అంటే పేరు లెటర్ ప్యాడ్ కోసము, విజిటింగ్ కార్డు కోసము, ప్రధాని గేట్ల కాడ నిలబడి అపార్ట్మెంట్ కోసము ఈ సంఘాలు పెడుతున్నారు. మీరు అన్నట్టు ఒకరికి పదవి కావాలి, ఇంకొకరికి డబ్బు కావాలి. మరి ఈ ఇద్దరి వర్గాలు ఎవరు? బీసీలే కదా. ఈ వేదిక ద్వారా పదవి ఆశిస్తున్న, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని డబ్బు సంపాదించుకున్న ఈ వ్యవస్థను మనం బొందబెట్టాలంటే మనం రేపు వాళ్ళు వస్తారు, రేపు వాళ్ళు ఏదో ఒక సమస్య కోసం అని ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, కానీ ప్రజల కాడికి రారు. ఎందుకు రారు అంటే ప్రజలు అడుగుతారు, నిలదీస్తారని. అందుకే వాళ్ళు అంతా హైదరాబాద్ రాజకీయాలు చేస్తారు. పల్లెల్లో మాది పాదయాత్ర, సైకిల్ యాత్ర, ఆమరణ దీక్ష, మాది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే నేను ఒక్కటే ఒక మాట చెప్తా, వాడిని అడగడం కంటే వీడెందుకు చేస్తలేడు అనే కంటే నేనేం చేయాలి సమాజానికి. ఆ సోయి ఎందుకు రావట్లేదు? వాస్తవంగా ఇప్పుడు రెడ్డిలలో మంచోళ్ళు ఉన్నారు, రావులలో మంచోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మల్లోజులో వేణుగోపాల్ ఒక బ్రాహ్మణ్ తుపాకీ పెట్టి నక్సలైట్లకు వేయండు. మనం ఓన్లీ రెడ్డి రావులను తిట్టడం ద్వారా బీసీలకు రాజ్యాధికారం వస్తుందా? రాదు, రాదు, అస్సలు 100కు 200% రాదు. నేను అనేది అనకూడదు. ఆయన అనడం, ఈయన అనడం ఇవన్నీ వృధా. మన ప్రజలను జ్ఞానవంతులు చేయాలి. మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కానీ ఆ తెలివి ఎటుపోతుందంటే కులాల ఉత్పత్తి చేయడమే, వాళ్ళ యొక్క కుల వృత్తిని అభివృద్ధి చేయడము, ఈ సమాజానికి అందించడమే వాళ్ళకు గొప్పతనం అనుకుంటున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అధికారం కోసము ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిండు. ఆ ఓటు మన ఓటు మనం వేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ ప్రజల్ని మనం ఓటు ద్వారా రాజ్యాధికార యుద్ధం చేసేందుకు అనేక పోరాటాలు, మీరు చెప్పినట్టు మేము చేసినట్టు అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలన్నీ ఏమవుతున్నాయంటే ప్రజలకు చేరుకోలేకపోతున్నాయి. ఎందుకంటే పత్రికలన్నీ ఆధిపత్య దోపిడీ కులాలై, మీడియా అంతా వాళ్ళది, పోరాటం అంతా మనది, కానీ మన ప్రజలకు మేము చేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు రజక రాజ్యాధికార పార్టీ అని మీరు నార్మల్గా నిన్న పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే ఇదే రాజక బిడ్డలు ఒక నెగిటివ్ యాంగిల్లో ఉంటారు. మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ కావచ్చు, గౌడ రాజ్యాధికార కాబట్టి ఈ ఒక్క రజకులు చేయబట్టి ప్రభుత్వం వస్తుందా, ఒక్క రజకులు చేస్తేనే రాజ్యాధికారం వస్తుందని అనే వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు? నిన్న వడ్డెర రాజ్యాధికార పార్టీ కావచ్చు, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ కావచ్చు, వీటి అన్ని లక్ష్యం ఏంటిది అసలు? రజక రాజ్యాధికార పార్టీ చేస్తే మా దాంట్లో కూడా విమర్శిస్తున్నారు. నువ్వు పార్టీ పెడుతున్నావు, నీ దగ్గర రూపాయి లేదు, అది లేదు, ఇది. నా దగ్గర ఒక లక్ష్యం ఉంది, రాజ్యాధికార కాంక్ష. వడ్డెర సంఘం, ఈ చిన్న చిన్న కులాలు ఇవన్నీ. వడ్డెర సంఘం నిన్న వడ్డెర రాజ్యాధికార పార్టీ రమ్య వచ్చింది కదా, మొన్ననే వాళ్ళ ఆవిర్భావం జరిగింది. ఇవన్నిటిని మేము అక్కడక్కడ ఏం చేస్తున్నామంటే మన మహనీయుల భావజాలం కలిగిన వాళ్ళు ఏదైతే ఈ సమాజానికి సర్వీస్ చేయాలి, స్వచ్ఛమైన సేవ చేయాలని అనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా ఈ పార్టీల రూపకర్త బత్తుల సిద్ధేశ్వర పటేల్ ఆలోచన ఏంటంటే ఆయన మారోజు వీరన్నతో కలిసి పనిచేసిన. అప్పుడు ఆ రోజుల్లో కొంచెం ముందుకు పోతే మారోజు వీరన్న కూడా, ఆ రోజు వీరన్ననే కదా కులాలతో రాజ్యాధికారం వస్తుందని కుల సంఘాలను చాకిరేవి దెబ్బ, డోలు దెబ్బ, మోగు దెబ్బ, తుడుము దెబ్బ, దండోర, రకరకాల అన్ని కులాలకు ఒక సంఘం పెట్టాడు. ఎవరి కులాన్ని వాళ్ళను చైతన్యం చేసుకుని రాజ్యాధికార దిశగా ద్వారా కులాలన్నీ కలిస్తే 100% రాజ్యాధికారం మనది అవుతుందని ఆయన గొప్ప ఆలోచన శక్తి, ఒక గొప్ప ఒక పుస్తకమే రాసిండు. ఈ భారతదేశానికి ఏం కావాలని. దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఈ ప్రజలకు ఏం రాలేదు. ముఖ్యమంత్రి ఉందా మీ దగ్గర? మారోజు వీరన్న లేదు. సో ఆ మారోజు వీరన్న యొక్క ప్రధానంగా ఉన్న ఆలోచన విధానాన్ని బత్తుల సిద్ధేశ్వరాన్ని ఏం చేసిందంటే కుల సంఘాలు కాదు, కుల సంఘాలను మనం ఏదైతే మనం చేసే పోరాటం అంతా రాజకీయ పోరాటమే కదా, కుల సంఘాలనే రాజకీయ పార్టీలుగా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో మా ఇద్దరి మధ్యలో
ఇది ఎక్కడ పుట్టిందంటే ఇది కూడా ఒకటి మాటగా చెప్పాలన్నా, ఈ తెలంగాణకు బీసీలకు ఒక పార్టీ కావాలని అనేక వేదికల మీద ఎన్నో విధాలుగా మాట్లాడినా నేను. ఈ ఒక మాట చెప్పాలంటే ఈవెన్ మన ఆర్ కృష్ణని కూడా నేను విమర్శించిన. నా పక్కనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇట్లా కూర్చొని ఉంటే 40 ఏళ్ళ పోరాట యోధుడని అందరూ మాట్లాడుతుంటే మరి పోరాట యోధుడు 40 ఏళ్ళ యుద్ధం మరి ఇక్కడనే ఉన్నాడు. కానీ ఇదే ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యే అయిండు, రాజ్యసభ అయిండు. కానీ బొమ్మ ఆర్ కృష్ణయ్య పేరు చెప్పుకొని ఒక్కలైన ఎమ్మెల్యే అయ్యిల్లా, ఒక్కలైన సర్పంచ్ అయ్యిల్లా అని నేను లెటర్ ప్యాడ్ల మీద నువ్వు ఆ అధ్యక్షుడు, నువ్వు ఈ అధ్యక్షుడు, నువ్వు జిల్లా అధ్యక్షుడు, నువ్వు ఆ అధ్యక్షుడు అని లెటర్ ప్యాడ్లు ఇచ్చినంత మాత్రాన బీసీలకు ఒరిగేది ఏం లేదు. ఆర్ కృష్ణ అట్లా ఆర్ కృష్ణయ్య ఎంతమందిని మనం సర్పంచ్లను నిలబెట్టినాం, ఎంతమందిని గెలిపించుకున్నాం, ఎంతమందిని వార్డు మెంబర్లు గెలిచిండ్రు, ఎంతమంది ఎంపీటీసీలు వచ్చిండ్రు, ఎంతమంది జెడ్పీటీసీలు వచ్చిండ్రు, నీ ప్యానల్లో ఎంతమంది ఎమ్మెల్యే ఒక్కడన్నా అయిండు అని అడుగుతుండు మా రాజకాయ బిడ్డ. చెప్పు సమాధానం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నా పక్కన కూర్చున్న ఆర్ కృష్ణయ్య గారిని నిలదీసిన, ఏమని అడిగిన ఇదే మాట అన్న. 40 ఏళ్ళ పోరాటం మరి నీ అనుకున్న వర్గాలకు ఒక 4 సర్పంచులు కాలేకపోయలే, 42% రిజర్వేషన్ కామారెడ్డి బీసీ డిక్లేర్ కోసం 17 రోజులు నేను ప్రాణంతో కొట్లాడినా, మరి నా పోరాటానికి నువ్వు ఎందుకు రాలేదని అడిగిన. అంటే ఇక్కడ మనం గమనించవలసింది దొంగ బీసీలు తయారవుతుండ్రు. ఈ చెట్టు పేరు చెప్పుకొని దొంగలను మనం అనడం కంటే అగ్ర కులాలు అని వాళ్ళు అంటున్నారు, నేనైతే అగ్రకులం అనను. అగ్ర కులాలు అంటే మనము, అగ్రభాగం అంటే బీసీలో మనం. ఆధిపత్య దోపిడీ కులాలు ఉన్నాయి, ఆ దోపిడీ కులాలను తిట్టడం కంటే ఈ దొంగలను నిలదీయడం కంటే నేనేం చేయాలి ఈ సమాజానికి? ఒక రజక బిడ్డగా ఈ రాజ్యాధికారం సాధించాలంటే ఈ సమాజాన్ని మనం బట్ట మురికి మైలని ఉతకడమే కాదు, అదే బండ మీద ఈ సమాజాన్ని పడుతున్న చీడ పురుగులను కూడా ఉతికేయాలని, ఆరేయాలని మనం మన జీవితం ఈ సమాజానికి రాజ్యాధికారం కోసం అంకితమని అనేక ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈ మా పోరాటాల మీద జరుగుతున్న పరిణామాలను ఇవాళ రేవంత్ రెడ్డిని చూసుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు బీసీకి ఇచ్చింది, ఒకప్పుడు బీసీకి ఇచ్చింది, కానీ ముఖ్యమంత్రి ఇవ్వలే. ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి లేడు. బీసీకి ఇచ్చింది టక్కుమని పొన్నాల లక్ష్మయ్య దగ్గర నుంచి మళ్ళీ గుంజుకునేది. అంతకుముందు డి శ్రీనివాస్కి ఇచ్చింది, ఆయన చేసిండు చాలా సంవత్సరాలు చేసిండు. అప్పుడు వాళ్ళకు అధికారం సీటు వచ్చేసరికి ఇబ్బందులు పెట్టింది. అంటే ఈ అగ్రకుల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఇప్పుడు ఇంకొక మాట టీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చింది. కవితకు కన్న బిడ్డే కదా, ఆ పార్టీ అధికారంలో పోయిందని మళ్ళీ ఇంకో కొత్త నాటకం ఆడి మళ్ళీ కొత్తగా నేను రాజకీయ పార్టీ పెడతా. అంటే ఇవన్నీ మనం బీసీ ప్రజల్లో మనం చర్చ చేసుకుంటాం. మనకు ఒక జ్ఞానం రావాలని, సోయి రావాలని ప్రజా వాయిస్ ద్వారా బీసీలను నేను 0.5% లేని విరమలు ఒకే ఇంట్లో 2 పార్టీలు పెట్టుకోవచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్న రజక బిడ్డలు కావచ్చు, ముజరాజు బిడ్డలు కావచ్చు, మున్నూరుకా బిడ్డలు కావచ్చు, ఎందుకు రాజ్యాధికార పార్టీలు పెట్టుకోకూడదు అన్నది అన్న వర్షం. మన కులాల పరంగా మన సంఘాలు, ఉదాహరణ చెప్తున్నా, నా కులంలో 38 సంఘాలు ఉన్నాయి రాష్ట్ర అధ్యక్షులు. నేను రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఎట్లా ఉన్నానో 38 రాష్ట్ర రిజిస్ట్రేషన్ సంఘాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆమోదం 38 ఉన్నాయి కదా. మీకు ఒక క్వశ్చన్ వేస్తా, ఒక జర్నలిస్ట్గా. 38 సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాల అధ్యక్షులను తీసుకొని రండి అన్న. ఈ సంఘాలను అధ్యక్షులను తీసుకుని రండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు టీజీ అయిపోయింది, టీఎస్వై. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో ఎంతమంది రజక బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో డాటా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నదా? ఉన్నది. 100% ఉన్నది. 100% కేసీఆర్ చెప్పిన డాటాలు కాదు. లేదు. మన రజక సంఘం అని టీచర్ నరసింహులు ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అయిన కూడా నా కులానికి నేను ఏం చేయాలని ఒక డాటా మొత్తం లెక్కలు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. ఆ డాటా ప్రకారం ఎంతమంది ఎగ్జాక్ట్లీ రజక బిడ్డలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. ఇది రావాలి, ఇది ప్రతి కులంలో రావాలి. నేను చాలా మంది మున్నూరు కాపులను అడిగిన, గౌడ బిడ్డలను అడిగిన, పద్మశాలి బిడ్డలను అడిగిన. మా దాంట్లో అన్ని కులాల టీఆర్ఎస్కి ఒకటి సంఘం, బీఆర్ఎస్కి ఒక సంఘం, కాంగ్రెస్కి ఒక సంఘం, ఇట్లా సంఘాలు పార్టీల వైజ్గా విడిపోతున్నాయి. పార్టీల వైజ్గా విడిపో. మరి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నేను మున్నూరు కాపులను కూడా అడిగిన, ఎంతమంది ఆయన అంటే ఎవడు చెప్తలేరు. ఇక నేను అన్నట్టు నేను జాతీయ అధ్యక్షుడిని, నేను ఆ అధ్యక్షుడిని, నేను ఈ అధ్యక్షుడిని అని గుళ్ళ కాడ, గోపురాల కాడ విజిటింగ్ కార్డులు లీడర్ల దగ్గర చూపించుకోవడం తప్ప మీరు సంఘాలకు కూడా, కులాలకు కూడా ఉరగబెట్టింది ఏం లేదు.
మీరు ఆ పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకున్నప్పుడు ఆ సంఘాల నుంచి ఎంతమంది సర్పంచ్ లైన్లు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లం బిడ్డల మీద ఒట్టేసి చెప్పండి. మీరు ఆ కులానికి ఏం చేసినో చెప్పండి. కులంతో మీరు పైకి వస్తున్నారు తప్ప ఆ కులం మీరేం చేసిండ్రు అనేది కావాలి క్వశ్చన్. అట్లా మా సంఘంలో 38 సంఘాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్పిన, మనం 38 మంది కనుక ఒక దగ్గర కూర్చోండి, ఒక కాడ కూర్చుంటే మనం పట్టిన మహిళను ఉతికడం కాదు, సమాజంలో జరుగుతున్న న్యాయాన్ని ఉతికి ఆరేస్తా, ఆరేద్దాం, మన కులానికి న్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా మారండి. ఇప్పుడు రజక బిడ్డలలో 38 సంఘాలు ఉంటాయి. 38 మంది కనీసం వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోలేకపోతున్నారు. నేను దీక్ష చేస్తేనే మీ దగ్గరనే మీ బిడ్డ ఒక రజక బిడ్డ బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 38 సంఘాలు ఏడవండే గుడ్డి గుర్రాలకు పనులు తోముతున్నారా మీరందరూ? నీ వర్గాల బిడ్డ నీ కోసం పోరాటం చేసిండు. ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఆయన ఆస్తి ఏందని చూపిస్తాను నీకు తర్వాత. ఇట్లా ప్రతి కులానికి ఒక 10, 15, 20 సంఘాలు ఉన్నాయన్న. ఈ తెలంగాణలో బీసీలు ప్రజలు ఉన్నారే, బీసీల పేరు పెట్టి మీద ప్రతి కులానికి ఒక 10 సంఘాలు ఉన్నాయి. సంఘాలుగా చైతన్యమైలు వీళ్ళు. ఇంకా వేరే చైతన్యమైలు అన్న తద్వారా ఒరిగేదేముంది? అదే కులంకి ఒరిగేదే చెప్తాను. సంఘాలుగా వీళ్ళు ఒక చైతన్యమైలు అంటే ఒక సంఘం పెట్టుకోవాలి, నా కులం పేరు చెప్పుకొని నేను ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ కులానికి నువ్వు వెనుక ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చేస్తున్నావు అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా ఈ వేదిక ద్వారా. ప్రతి కుల సంఘ అధ్యక్షులారా, మీరు గ్రామాల్లో ఉన్నారు, మండలాల్లో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో ఉన్నారు. మీరు కులానికి సంఘం పెట్టుకుంటే ఆ కులానికి మీరు చేసిన న్యాయమైన ఎవడన్నా పైకి వస్తున్నాడు బిడ్డ. నేను ఛానల్ పెట్టే ముందు అన్న చెప్పొద్దని కూడా చెప్తున్నా. నేను ఛానల్ పెట్టే ముందు ఈ స్క్రీన్ 3,20,000 అన్న. ఈ స్క్రీన్ 3,20,000 హై ఎండ్ స్క్రీన్. 1,50,000 నాకు ఒక స్క్రీన్ కొనియండి అని కులపోలని అడిగిన. ఇది నేను కొంచెం డెవలప్మెంట్ అయితే ఒక 5 లక్షల దాకా నేను ఆ బిడ్డల చదువుల కోసము అక్కడ ఇక్కడ నేను హెల్ప్ చేస్తా అంటే నా కొడుకు ముందుకు రాలే, ఫోన్లో లిఫ్ట్ చేయలే. ఈ కులాలు అంటే గిట్లుంటాయి, అందుకే బాధ అనిపిస్తాయి. మన బీసీలకు ఇంకా ధైర్యం లేదు, సేవ చేయాలి. ఇంకా వాళ్ళు ఇక స్టేటస్లు పెడతారు, నీ అమ్మ కులం కోసం పోరాటం చేసినామని. ఏం పోరాటం చేసింది? అట్లా ఈ సంఘాల వేదిక ద్వారా మనం సంఘం పెట్టుకున్నామంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం? మహనీయులు చెప్పిల్లు కదా, సంత్ గాడిగే బాబా, మడేల్ మహారాజ్, చాకలి ఐలమ్మ, ఇంకా ప్రతి కులానికి ఉన్నాయి. ప్రతి కులంకి ఒక మహనీయుడు ఉన్నాడు. ఇవాళ ఆ మహనీయుల స్ఫూర్తితోటి ఆ మనిషిగా మనం జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల ప్రేమ కోసమైనా, తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు తల్లికి తండ్రికి మనం సేవ చేస్తాం. కానీ తల్లిదండ్రి లాంటి సమాజానికి ఈ ప్రకృతికి కూడా మనం మనిషిగా సేవ చేసినప్పుడే మన జన్మకు ఒక సార్థకత ఉంటుంది. మనం 100 ఏళ్ళ జీవితం, ఒక మాట అన్న, మన 100 ఏళ్ళ జీవితంలో వెనకటి ఒక శాస్త్రం ఉండే, ఒక్కరోజు మనిషిగా బతుకుతుంది చాలని. కానీ కమ్యూనిస్టులలో ఒక మాట ఉంటుంది, ఈ జన్మలో కమ్యూనిస్టుగా ఒక్కరోజు తిరిగినా చాలంటారు. ఇలా నేను కమ్యూనిస్టుల గురించి వాళ్ళ పోరాటాలు తప్పు పడతలేదు, కానీ వాళ్ళ త్యాగాలు ఇక్కడ వృధా అవుతున్నాయి. ఆ కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతాలు కూడా డిఫరెంట్ గా పోతున్నాయి. ఇవాళ ఈ తెలంగాణకు రైతాంగ పోరాటం వచ్చింది, నక్సల్బారీ ఉద్యమం వచ్చింది, తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం వచ్చింది. ఈ పోరాటాలన్నీ ఈ దోపిడీ కులాలు ఉన్నాయి, ఆ కులాలకు చేరుకుంటున్నాయి. కానీ ఏ పోరాటం అయితే ప్రజలు పాల్గొంటున్నారో ఆ ప్రజలకు ఇంకా అందలేదు. ఆ అందాలంటే అధికారమే కావాలి, రాజ్యాధికారమే మన మనిషిగా నిజమైన ఆత్మగౌరవం. అంటే ఈరోజు ఉన్నామా ఈ పార్టీలో, నెక్స్ట్ టికెట్ ఇవ్వలేదా ఇంకో పార్టీలో పోయినామన్న సిద్ధాంతాలు కాకుండా నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగా మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ బీసీ ద్రోహులను పక్కన పెట్టండి. చాలామంది ఇప్పుడు చాపర్తి కుమార్ గాడ్గే అన్న పోరాటం చేస్తుండు, ఆమరణ నిరాహార దీక్ష చేసిండు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసిన బిడ్డ. మరి ఈయనకు ఉన్నది ఆస్తి ఏంటంటే, జూమ్ అవుట్ చేయరు ఒకసారి, ఈయనకున్న ఆస్తి చెప్తాను నేను. మీరు ఈయనకున్న ఆస్తి మరి ఎందుకు ఈయన పోరాటం చేస్తుండంటే,
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ రచ్చ గెలిచేటోళ్ళు అందరూ ఇంట్లో గెలుస్తలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలుకుంటే మా రోజు వీరన్న దాకా మొదలుకుంటే, చాపర్తి కుమార్ గాడ్గే దాకా మొదలుకుంటే, మా బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ నుంచి మొదలుకుంటే ఇంట్లో ఎవరు గెలుస్తలేరు. ఇంట్లో తినడానికి తిండి ఉన్నా లేకున్నా సొసైటీ కోసం మనం సొసైటీని మనం నిర్మించాలి అని కంకణం పట్టుకొని ముందుకెళ్తున్న బిడ్డలను ఆశీర్వదించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ బిడ్డలు ఆర్థికంగా కనీసం తినలేని పరిస్థితి, కనీసం పరకాల నుంచి హైదరాబాద్కి ఏదైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయిదామంటే అన్న దగ్గర పైసలు లేవు. ఆయన ఆస్తి ఏందో తెలుసా? ఇంటికి పోతే ఒక ఇస్తిరి పెట్ట, ఇంటికి పోతే ఒక ఇస్తిరి పెట్ట, ఇగో ఈ సంచి ఈయన ఆస్తి. జూమ్ అవుట్ చేయ ఒకసారి. ఈ సంచి, ఈ సంచి, ఈ ఎర్ర తువాల, ఇగో ఇదే ఈ ఆస్తి. ఇటువంటి బిడ్డలేమో ప్రాణ త్యాగాలకు భయపడకుండా బీసీ సమాజం కోసం పోరాటం చేస్తే, ఇంకా కొంతమంది దొంగలేమో ఒకడికి పదవి కావాలి, ఒకడికేమో పైసలు కావాలి. ఎటు పోతున్నాయి సంఘాలు? సంఘాలు పెట్టుకొని పదవులు పైసలు సంపాదించే నాయకులను చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళు ఎందుకు పోరాటాలు చేస్తలేరు? ఎందుకు ఒక వేదిక పైకి రావట్లేదు? ఎందుకు మనం పుట్టి శాశ్వతంగా మొత్తం ప్రపంచాన్ని శాసిస్తామా? 4 రోజులు 10 మంది ఉంటే కనీసం ఒక ముగ్గురన్నా మంచోడు అనాలి కదరా నాయన. ఎవడి కోసం పనిచేస్తుందో మాకైతే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. చెప్పండి అన్న. మనిషి నా గురించి 2 నిమిషాలు. బ్రహ్మాండంగా 2 నిమిషాలు కదా మాట్లాడు. మాది ఓరుగల్లు జిల్లా, అంటే ఇప్పటి వరంగల్, అప్పుడు కాకతీయ సామ్రాజ్యంలో ఓరుగల్లు. దాని పక్కనే ఒక 6-7 కిలోమీటర్ల ఆనుకొని ఉంటుంది గీసుకొండ మండలం. మాది మండల కేంద్రం ఉన్నది. మాకు ఎంసీ వరంగల్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 8 కిలోమీటర్లు గీసుకొండ మండలం. మాకు గీసుకొండ మండలం మండల కేంద్రమే. మండల కేంద్రమే. ఓకే. మాకు అప్పుడు ఇంట్లో కరెంట్ లేదు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నా వెనక ఇంకో తమ్ముడు. ఇంట్లో కరెంట్ లేకపోతే ఆ దీపం, అప్పుడు మన దీపాలు, గ్యాస్ మీద దీపాలు ఉండే, ఆ దీపం కూడా నేను రాసుకుంటా అంటే చదువుకుంటా అంటే అమ్మ అనేది, అరే ఆడ పొగత్తాదరా అంటే, పొద్దున ఇట్లా మనం ముఖం కడిగేటప్పుడు ముక్కుల నుంచి పడేది. అమ్మ ఏంది అంటే, నేను రాత్రి చెప్పినా కదా బిడ్డ ఇట్లా. అప్పుడే ఆ సమయంలో నేను 4-5 చదువుతున్న సమయంలోనే మా ముందు కొంచెం ప్లేస్ బాగుంటుంది అన్నట్టు. మాది 6 గుంటల ఇల్లు జాగా. అక్కడ స్తంభం తవ్వుతారు వాళ్ళు, ఒక్క తవ్వుతారు. స్కూల్ పోయి వచ్చిన మాది ఒక్క పూట పడి పొద్దున 8 నుంచి 12. తాత ఎందుకే గిడ తవ్వుతాలు ఏందే మా ఇంటికాడ అంటే, బిడ్డ ఇక్కడ కరెంటు లైట్ పడుతుందని. తాత కరెంట్ లైట్ పడితే మాకు లైట్ పెడతారని అంటే, వాళ్ళు నేను వచ్చేసరికి సగం తవ్విళ్ళు. వాళ్ళు బిడ్డ మాకు లోబడి కొంచెం, నువ్వు దిగుతే చిన్నోని దిగు ఎత్తు బిడ్డ అంటే, నేను ఎత్తిన. అంటే ఒక 3 రోజులు ఆ పని చేసిన ఆ లైట్ కోసం. ఆ వీధి దీపాల కాడ చదువుకుంటుంటే హోంవర్క్ చేసుకుంటాడు. పొద్దాక నేను క్రికెట్ ఆడేది. మాకు అప్పుడు చిరగోనే ఆడేది. ఆ వీధి దీపాల కాడ చదువుకుంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పొద్దాక పనులో పోయి సాయంత్రం పూట మీటింగ్లు పెట్టేది. వాళ్ళు ఏం చెప్పేదంటే, ఎవరైనా చనిపోతే, వాళ్ళ పార్టీలు ఎవరైనా చనిపోతే అప్పుడు గోనె చీరాలు, మారేలు కుమారస్వామి, ఇట్లా పోగులు ఆగయ్య, వీళ్ళ గురించి పాటల రూపంలో గొప్పగా పాడేది. వాళ్ళు నీ హోంవర్క్ చేసుకునేది. ఇక అది ఆడబెట్టి వాళ్ళతోటి సప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుంటూ ఉండేది. అంటే ఒక జీవితము ఈ సమాజానికి ఇలా పనులు చేస్తే ఇంత గొప్పగా పాటలు పాడతారు. ఏడిసేది మీ అందరం ఆ పాటలు పాడుతుంటే, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, వాళ్ళు చేసిన పోరాటం, రాజకీయం. నేను కూడా, అమ్మ నాకు చిన్నప్పుడు చనిపోయింది కదా, నేను కూడా ఈ సమాజానికి సేవ చేయాలి. అప్పుడు మొదలైంది. నాకు అమ్మ లేదు, నా అమ్మ లాంటి సమాజానికి ఆ సర్వీస్ చేయడం కోసము అనేక పోరాటాలు చేస్తూ, నాకు వ్యవసాయం లేదు. మా అవ్వున్నప్పుడు ఉండే 3 ఎకరాలు, కానీ ఊరు ఉతకడం కోసం, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒక చాకలి ఒక పరిస్థితి ఏంది, ఒక రజకుల జీవన విధానం ఏందనేది ఊరు ఉతకడం కోసం. ఊరు ఉతకకపోతే కులంలో మాట పోతుంది, ఊళ్ళో ఆసముల దగ్గర మాట పోతుంది. అవ్వ చనిపోయింది కదా, 2.5 ఎకరాలు అమ్మేసి, ఇవాళ రోడ్డు సైడ్ బిట్టు 2 ఎకరాలు బిట్టు రోడ్ సైడే ఉంటుంది మాది. ఇవాళ 3 కోట్లు మా ఏరియాలో. మా గీసుకున్న మెయిన్ రోడ్కు 4 కోట్లు, ఊళ్ళో 2 కోట్లు నడుస్తాయి. అంటే ఊరు ఉతకడం కోసము, బట్టలు ఉతకడం కోసము వ్యవసాయం భూమి అమ్మి, ఇలా నానమ్మ మాకు ఈ విద్యాబుద్ధులు నేర్పడం వల్ల నాకు చదువు ఉంది.
కానీ నాకు పొలిటికల్ ఎక్కువ అయిపోయింది. అప్పటి నుంచి 4వ తరగతి 5వ తరగతి నుంచే ఓంకార్ యొక్క భావజాలాన్ని శిష్యుడిగా ఎంసీపీ పార్టీలో నాకు 10వ తరగతి నేను ఓటు వేయకపోతే మా టీచరు అరే నీకెవర్రా ఓటు ఇచ్చింది అన్నది. మేడం ఆగు మేడం ఒక్క నిమిషం ఫస్ట్ ఓటు వేసినాక ముచ్చట అంటే అట్లా పెరిగిన ఉండి నేను 10వ తరగతి మార్చిలో పరీక్షలు రాసిన ఏప్రిల్లో 94 ఎన్నికలు వచ్చినాయి. అట్లా చేసినావు కాబట్టి నేను కోల్పోయినా నేను ఇంట్లో చదివించేవాళ్ళు లేరు, ఆర్థికంగా లేదు. నేను పెళ్ళి చేసుకుంటే నా భార్య నేను చదివించుకోవాలని 10th క్లాస్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఆమె డిగ్రీ వరకు చదివించుకున్నా. కరువు పని మేట్గా పెట్టిన, డాక్టర్ బుక్ కీపర్గా పెట్టిన, గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటరీ కూడా 3 సంవత్సరాలు చెప్పింది. ఇట్లా ఆ సమయంలో 2014లో మా భార్యకు ఒక ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఇది నాకు కొంచెం నా కుటుంబానికి ఉపాధి. ఇక నేను చేయాలి ఇక పోరాటం. నాకు ఇప్పుడు మొదటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఇంకా నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఆమెకు ఉద్యోగము, నాకు 3 పిల్లలు. పాప బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. 2 అబ్బాయిలు కౌల పిల్లలు, ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్, 3 గవర్నమెంట్ స్కూల్లని. నేనేమంటున్నా అంటే ఇలా ఉన్నా కాబట్టి సమాజానికి ఏం చేయాలి ఇక మన పోరాటం అంతా రాజ్యాధికారం, మన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క భావజాలాన్ని ఈ సమాజానికి విస్తరించడమే నా జీవిత గమనంలో. ప్రొఫెసర్ చింతం ప్రవీణ్ కుమార్ గారు, ఈయన మా వరంగల్ బిడ్డ, పెరక సామాజిక వర్గం, మా పోరాటాల రూపంలో ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం మాకు అంకితం చేసింది. ఇక్కడ ఏదైతే ఆమె నిరాహార దీక్ష చేసినామో బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, చాపర్తి కుమార్ గాడి. ఈ బుక్ పేరు సోయి. బుక్ పేరు సోయి, బీసీ ఉద్యమ సాహిత్యం, డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్. సోయి అనే బుక్లో ఒక పేజీ అయిండు చాపర్తి కుమార్ గాడ్కే. అది మనిషి జీవితానికి 100 ఏళ్ళు అయితే ఒక పుస్తకానికి 100 పేజీలు. కాబట్టి ఈ చరిత్రలో ఒక అక్షరం ఉండాలనుకున్న చిన్నప్పుడే నా సమాజానికి నేనేం సేవ చేస్తాను అంకితం చేసిండు. అంకితం బీసీల కోటా కోసం కొట్లాడి ఆమర నిరాహార దీక్ష చేసి బీసీ ఉద్యమాన్ని ఇంకో ఎత్తుకు ఎత్తుకెళ్లిన ఉద్యమ మిత్రులు బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్ గాడ్గే, జక్కని సంజయ్ కుమార్లకు అంకితం చేసింది. చట్టసభల్లో బీసీ వాటా కోసం సాయిని నరేంద్ర ఆధ్వర్యంలో 400 కిలోమీటర్ల బీసీ మహాపాదయాత్ర చేసిన బృందానికి థ్యాంక్ యూ చెప్పిండు. ఇది కదా ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని బిల్డింగ్లు కట్టడం కాదురా నాయన. నా సొసైటీకి నేనేం చేయాలనేది సోయి తెచ్చుకొని బతకండి. వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టి వాణ్ణి తిట్టిపించి వీణ్ణి తిట్టిపిస్తే ఒరిగేది ఏముండదు. మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేనే చింతం ప్రవీణ్. ఇది నా కులం కోసం 2019లో సైకిల్ యాత్ర చేస్తా. రజక సైకిల్ పోరు గర్జన యాత్ర. నా కులం ఎందుకు సైకిల్ యాత్ర చేయాలనుకుంటే ఈ దేశంలో భారత రాజ్యాంగంలో 18 రాష్ట్రాల రజకులు ఎస్సీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు మిగతా 11 రాష్ట్రాలు బీసీలో ఉన్నారు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఓటు బీసీకి వేయాలి, ఎంపీ అత్తను ఎస్సీకి వేయాలి. నేను రైల్వే ఉద్యోగానికి అప్లై చేసిన అన్న, ఏది ఇంటర్లో గ్రూప్ 4 రైల్వే ఉద్యోగానికి అప్లై చేస్తే నాకు రిజర్వేషన్లో నాకు ట్రావెలింగ్ ఖర్చు రిజర్వేషన్ వచ్చింది ఫ్రీగా. ఇదేంది నాకు ఫ్రీగా వచ్చింది, లెటర్ వచ్చిందని నేను మనకు తెలిసిన టీచర్ చూపెట్టాడు. ఆడ ఎస్సీ నువ్వు అది నేషనల్ కదా, ఈ తెలంగాణ స్టేట్ కాదు కదా, కాబట్టి నువ్వు జాతీయ స్థాయిలో ఎస్సీ, నువ్వు ఇక్కడ బీసీ, అందుకే నీకు రిజర్వేషన్ వచ్చింది అన్నారు. అంటే నా కులాన్ని నేను ఎస్సీలో కలపాలని సైకిల్ యాత్ర చేద్దామని సర్వ విధాలుగా తిరిగిన. ఓకే. అయితే మార్చి 16వ తారీఖు మీటింగ్ పెట్టినాం, 24వ తారీఖు నీ సైకిల్ యాత్ర చేయాలి. కరోనా మార్చి 20వ తారీఖు వచ్చింది. ఒక్కరోజు అనుకున్నాం, లాక్డౌన్ కంటిన్యూ అయిపోయింది, నా యాత్ర ఆగిపోయింది. అదే రకంగా పాలకుర్తి నుంచి ప్రగతి భవనం వరకు పాదయాత్ర పెట్టినా. ఎందుకు పాదయాత్ర పెట్టినా ఇళ్ళు ఉంటాయి. మెయిన్గా చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతులను అధికారికంగా చేయాలి, జనగామ జిల్లాకు ఐలమ్మ జిల్లా పేరు పెట్టాలి, ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహం పెట్టాలి. మరి తెలంగాణ కోసం అయితే మీరు ఉద్యమం చేసినప్పుడు ఐలమ్మ పేరు చెప్పారు కాబట్టి రజకులను ఎస్సీలో కలపాలి. ఎందుకంటే రజకుల బతుకులు మారుతలు. ఎందుకు మారుతలు అంటే మేము మా వృత్తిలో ఎంత పని చేసినా మాకు అన్నం పెడతారు, పైసలు ఇయ్యరు.
ఆర్థిక వనరులు మా వృత్తికి. అన్నం ఇవాళ పొద్దున అడకచ్చుకుంటే సాయంత్రం పాసిపోతుంది. అట్లా మాకు ఆర్థిక అభివృద్ధి లేదు. మా పిల్లలను విద్య ఉన్నత స్థాయిలో చదివేయలేకపోతున్నాము. కనీసం ఎస్సీల భారత రాజ్యాంగం పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకు ఫ్రీ చదువు వస్తుంది, మాకు ఇంత ఆత్మగౌరవం వస్తుంది. మేము ఏదన్నా ఇస్త్రీ షాప్ పెట్టుకొని, ఇప్పుడు మా ఇస్త్రీ షాపులు కూడా హైజాక్ అయిపోయింది. వాడు ఉచిత కరెంటు ఇచ్చి అందరూ ఇంటింటికి పెట్ట కొనుకొచ్చుకొని వాళ్ళే చేసుకుంటారు బట్టలు. మా వృత్తి అంతరించిపోయింది. ఇవాళ మా కుల వృత్తి అందరూ చేస్తున్నారు. మాకు ఉపాధి లేదు, మాకు విద్య లేదు, మాకు రాజకీయంగా లేదు. దీనికి అంత ప్రత్యామ్నాయ పోరాటమే రాజ్యాధికార పోరాటం అని బీసీ నినాదం ఎత్తుకొని మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట చెప్పిన ఆ మాట కోసం బీసీ రాజ్యాధికార సమితి అని 2020లో పెట్టిన హైదరాబాద్లో బీసీ రాజ్యాధికార సమితి. కాబట్టి మన దగ్గర ఆర్థిక వనరు లేవు కాబట్టి ఒక డబ్బున్న వ్యక్తికి నువ్వు ఆర్కిస్ట్రాయన్కి తిరిగితే ఏమవుతుంది? ఆర్కిస్ట్రాయన్ షెడ్యూల్ కానీ చూస్తానా? నేను ఆర్కిస్ట్రాయన్ కలిసేప్పుడు ఇంకా నువ్వు బడి వేణవు లేదో కానీ ఆర్కిస్ట్రాయన్కి తిరిగితే ఏం రాదు, శూన్యం తప్ప. ఇగో మనది ఇది ఉంది రాజ్యాధికారం. ఆర్కిస్ట్రా గోడల మీద అక్కడక్కడ రాసి పెట్టేది 50% చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని. నువ్వు చట్టంలో లేకపోతే చట్టాలు ఎక్కడైతే మారుతాయో నువ్వు లేకపోయినప్పుడు వాడు మనకెందుకు ఇతడు 50% వేస్ట్. హైదరాబాద్ గోడలు కూలిపోయినాయి కానీ బీసీల తలరాతలు మారలేదని దాసు సురేష్కి అదంతా ఒక 6 నెలలు ఆయనకు చెప్పి, ఆయన ఆఫీస్కు రోజు హైదరాబాద్ వరంగల్ పోయి ఆయన చెప్పి బీసీ రాజ్యాధికార సమితి పెట్టిన. ఫౌండర్గా నేను, ఆయన చైర్మన్గా, నేను కన్వీనర్గా. ఆయన 23లో పోటీ చేద్దామంటే ఆయన శూన్యం చేసాడు, పోటీ చేయలే. నేను ఆర్కిస్ట్రాయన్ లెక్కనే తిరుగుతా అన్నాడు. ఇక మా అనొద్దు, ఇక మన బీసీ కాబట్టి తిరుగు, నీ దరిద్రం నీకే ఉంటుంది అన్న సపరేట్గా వచ్చిన. మళ్ళీ మనం ఇంకా పోరాటం ఉంది. ఇప్పుడు ఎవరు బీసీ వాదం ఎత్తుకుంటే అంతో ఇంతో వనరులు ఉంటే వాళ్ళతో పోరాటాలు చేస్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ విశ్వరూపం బయటకు వచ్చిన తర్వాత మోసపోయినామని మళ్ళా రోడ్డు మీద. ఈ మధ్యలో నేను బీసీలకు ఒక మాట ఏంటంటే, బీసీలకు రాజకీయ పార్టీ కావాలని తిరిగినా కానీ ఆ పార్టీ ప్రజల్లోకి వస్తే బీసీ